ఒక ఎంపీటీసీలని నడి రోడ్డు మీద పట్టపగలు కారు ఆపి వాళ్ళ అందులో ఉన్నోళ్ళని బలవంతంగా గుంజుకెళ్ళిన విజువల్స్ లోకమంతా చూసింది, దేశమంతా చూస్తుంది. కానీ అది వార్త కాలేదు ఈనాడుకి కానీ, ఆంధ్రజ్యోతికి కానీ, అరడజన్ మీడియాకి కానీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎంపీలుగా అదే మండల పరిషత్ సభ్యులుగా ఎంపీటీసీలుగా ఎన్నిక కావడం వాళ్ళ పాపమైంది, శాపమైంది. అదే ఏ తెలుగుదేశమో జనసేన తరపున అయ్యి ఉంటే గనక భూమి ఆకాశం బద్దలైపోయేలా గుండెని పగలగొట్టుకుంటూ రోధించేసే ఈ పత్రికలు. గతంలో తప్పు ఎప్పుడైనా తప్పనినే మనం మాట్లాడుకుంటాం. ఇంతకుముందు బ్లౌజులో చెయ్యి పెట్టి లాక్కి నామినేషన్ పత్రాలని జనసేనకు సంబంధించిన ఒకళ్ళని పోటీ చేయకుండా ఆపే ప్రయత్నం చేసిన వైనాన్ని తప్పుబట్టాం మనం. అలాగే తిరుపతిలో జరిగిన దాన్ని తప్పుబట్టాం. వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుపడే ప్రయత్నం చేసినటువంటి అంశాన్ని తప్పన్నంగానే అది ఒప్పనలేదు. ఆనాడు అది తప్పని వాదించినటువంటి అదే అర్రజన్ మీడియా ఇప్పుడు జరుగుతున్న ఈ తప్పులని మాత్రం నోరు మెదపకపోవడం అంటే వాళ్ళు నీచ జర్నలిజం చేస్తున్నారా, నీచ జర్నలిజం చేస్తున్నారా అనేది ప్రజలు తేల్చుకోవాలా. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు బలవంతంగా లాక్కెళ్ళి నడి రోడ్డు మీద అదేదో దొంగల్ని తీసుకెళ్ళి తన్ని తీసుకువెళ్తూ పోలీసులు కూడా సహకరించి మరీ చేస్తున్న దాష్టీకం విషయంలో నిద్రపోతున్న మీడియా సాక్షిగా ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్లో.